హాయ్ అండి, నమస్తే ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? హోపింగ్ యు ఆర్ వెరీ ఫైన్. ఓకే, సో ఈరోజు మనం కాజేటివ్ వర్బ్స్లో ఇంకొక మోడల్ చూద్దాం. అంటే లెట్తో ఆల్రెడీ చూసారు కదా, ఇప్పుడు పర్మిట్, అలో ఈ రెండిటికి ఆల్మోస్ట్ అనుమతి ఇవ్వడం, అంగీకరించడం అని అర్థం వస్తుంది. రూల్ కూడా సేమ్ ఉంటుంది. అందుకని ఈ రెండు మోడల్స్ ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? సో మరి క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందుగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేయాలనే ప్లాన్ ఉంది. సో వీకెండ్స్లో మాత్రమే వీడియోస్ చేస్తున్నాను, మిగతా రోజుల్లో షార్ట్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు చేసినవన్నీ కూడా బాగుంటాయి, ఒక్కసారి ఫ్రీ టైంలో చూడండి. ఓకే, సో మరి క్లాస్ మొదలు పెట్టడానికి ముందు ఇంకో చిన్న డౌట్ అండి నాకు. ఏంటంటే చాలామంది అంటున్నారు, మేడం మీరు స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నారు మేడం, కొంచెం ఫన్ ఏంటి, ఏది అసలు సరదా అని అంటున్నారు. సో మనం ఇవ్వాల్సిందైతే సబ్జెక్ట్ కదండి. నాకు తెలిసినంత వరకు టైం చాలా ప్రెషియస్. సో డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ టైం పోతే సంపాదించలేం కదా. మీ టైం అయినా నా టైం అయినా చాలా ప్రెషియస్ కదండి. సో అనవసరమైన విషయాలన్నీ ఎందుకు, మనకు పనికొచ్చేది ఏంటి, గ్రామర్ కోసం, ఇంగ్లీష్ కోసం మీరు నా ఛానల్ చూస్తున్నారు. సో మీకు కావాల్సింది నేను ఇచ్చాను అనుకోండి, మీకు ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా థాట్. సో షార్ట్స్ అంటారా, చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు, కొంచెం సరదాగా ఉండాలని మా అబ్బాయితో చేస్తున్నాను కుదిరినప్పుడల్లా. సో ఎనీవేస్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే పర్లేదు, కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు, ఇంకా వ్యూస్ అవి రావాలి. ఏదైనా మీ కోఆపరేషన్తో అలా ముందుకు వెళ్ళాలని ఆశ. హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సరే క్లాస్లోకి వెళ్ళిపోదాం మరి. సో కాజేటివ్ వర్బ్స్లో ఈరోజు పర్మిట్ అండ్ అలో గురించి నేర్చుకుంటారు. ఇందులో సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ కాజింగ్ ద ఆబ్జెక్ట్ టు డూ సంథింగ్. ఇది అసలు బేసిక్గా కాజేటివ్ వర్బ్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అనేది సెంటెన్స్ని ఆబ్జెక్ట్తో ఒక పని చేయించేలాగా చేస్తుంది. అది నిన్న క్లాస్లో కూడా చెప్పాను కదా లెట్తో. సో ఇదనమాట, దీనికి కూడా స్ట్రక్చర్ ఉంది సేమ్ లెట్ లాగానే, అది చిన్న చేంజ్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ పర్మిట్ కానీ అలో కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ టు ప్లస్ వర్బ్. వర్బ్ అంటే ఏదో ఒకటి రాయకూడదు, బేస్ ఫామ్ అంటే V1 రాసుకోవాలి. నెక్స్ట్ జెరండ్ కూడా వస్తుంది, కొన్ని సందర్భాల్లో జెరండ్ కూడా వాడతారంటే ఇంగ్ ఫామ్ అనమాట. ఓకే, సో ఇదనమాట స్ట్రక్చర్. సో మనం ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం, ఇది అప్లై అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. మై మామ్ అలౌస్ మీ టు వాచ్ ఎ మూవీ ఆన్ వీకెండ్స్. సో మా మమ్మీ నన్ను వీకెండ్స్లో మూవీ చూడడానికి అలౌ చేస్తారు, ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు అని అర్థం. ఇక్కడ మై మామ్ అనేది సబ్జెక్ట్, పర్మిట్ కానీ అలో కానీ అన్నాం కదా, అలౌస్ తీసుకున్నాం. ఆబ్జెక్ట్ ఏమో మీ, నెక్స్ట్ టు, ఇక్కడ వర్బ్ ఏంటి వాచ్ V1, అండ్ నెక్స్ట్ మిగతాదంతా అడిషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మేడం మీరు చెప్పింది అలో కదండి, కానీ మీకు ఇక్కడ అలౌస్ రాశారు ఏంటి. మనకి రూల్ ఉంది కదా సింపుల్ ప్రజెంట్లో, మీకు తెలుసు కదా. ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉన్నప్పుడు V1కి SRES పెట్టుకుంటాం కదా. సో ఆ రూల్ అనమాట, బేసిక్ రూల్ ఇది. జనరల్గా రెగ్యులర్గా చేసే పనులకి మనం V1 SRES యాడ్ చేస్తాం కదా, అదనమాట. సో ఇప్పుడు సెకండ్ చూడండి, మై పేరెంట్స్ అలో మీ టు స్టే అప్ లేట్ ఆన్ వీకెండ్స్. మై పేరెంట్స్ సబ్జెక్ట్, అలో. మరి ఇక్కడ ఎలో వాడారు ఏంటి మేడం, ఇక్కడ అలోస్ రాశారు, ఇక్కడ ఎలో రాశారు, ఎందుకు? ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్, పేరెంట్స్ ప్లూరల్ కదా, అందుకని V1 మాత్రమే వాడతాం. అదే సింగులర్ అనుకోండి SRES యాడ్ చేస్తాం. ఇది కామన్ బేసిక్ రూల్ అండి, టెన్సెస్లో మనం నేర్చుకున్న రూల్ ఇది. సో మై పేరెంట్స్ అలో మీ టు స్టే అప్ లేట్ ఆన్ వీకెండ్స్. సో వీకెండ్స్లో మా పేరెంట్స్ నన్ను లేట్గా మేల్కొన్నా కూడా ఏమనరు, అలో చేస్తారు, పర్మిషన్ ఇస్తారు, ఒప్పుకుంటారని అర్థం. మరికొన్ని సెంటెన్సెస్ చూసేద్దాం. సో ద టీచర్ అలౌడ్ ద స్టూడెంట్స్ టు యూజ్ క్యాలిక్యులేటర్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. సో టీచర్స్ స్టూడెంట్స్ని అలౌ చేస్తున్నారనమాట, క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోమని ఎగ్జామ్ టైంలో. ఇక్కడ అలౌడ్ చూసారా, అలౌడ్ అంటే పాస్ట్ టెన్స్. ఇప్పటి వరకు అలౌస్ వాడాము కదా, ఇప్పుడు అలౌడ్ వాడాము. నెక్స్ట్ ద మ్యూజియం అలౌస్ విజిటర్స్ టు టేక్ పిక్చర్స్. సో మ్యూజియం అలౌస్, సో అలోకి మళ్ళీ ఎస్ పెట్టాము, ఎందుకని మ్యూజియం అనేది ఒక సింగులర్ కదా, అందుకని అలౌస్, అలౌ చేస్తుంది విజిటర్స్ని పిక్చర్స్ తీసుకోవడానికి. ద సిటీ అలౌస్ పబ్లిక్ పార్కింగ్ ఆన్ సర్టన్ ప్లేసెస్. సిటీ అలౌ చేస్తుంది, సిటీ సింగులర్, అలౌస్ ఎవరిని, పబ్లిక్ని పార్కింగ్ చేసుకోవడానికి సర్టన్ ప్లేసెస్, కొన్ని ప్లేసెస్లో. సో మీరు ఇక్కడ స్ట్రక్చర్స్ని నోట్ చేసుకుంటే సబ్జెక్ట్, అలో, ఆబ్జెక్ట్, టు, V1, సో సేమ్ అలాగే వస్తుంది. అబ్జర్వ్ చేశారా, ఒకసారి చూడండి. అండ్
ద రూల్స్ విల్ అలో. ఇప్పుడు విల్ వచ్చింది చూసారా, అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట. సో ఏ టెన్స్ అయినా వాడుకోవచ్చు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అలో ఉంది కదా అని ఓన్లీ అలోనే వాడాలని లేదు. అలో, అలోస్, అలోడ్, విల్ అలో అలా కూడా వాడచ్చు. ఏ టెన్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు. ద రూల్స్ విల్ అలో యూ టు ఎంటర్ ద బిల్డింగ్. రూల్స్ నువ్వు లోపలికి ఎంటర్ అవ్వడానికి బిల్డింగ్ లోపలికి ఒప్పుకుంటాయి. సో ఈ విధంగా మనం ఎలోతో సెంటెన్సెస్ రాయొచ్చు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ వలన ఆబ్జెక్ట్ పని చేస్తుంది అనమాట, సబ్జెక్ట్ వలన. సో ఇందువల్ల మనం కాజేటివ్ వర్బ్స్ అంటాం. మరి పర్మిట్తో చూద్దామా కొన్ని సెంటెన్సెస్ని. ఇంతకీ అలోకి పర్మిట్కి డిఫరెన్స్ ఏంటండి? అలో అన్న పర్మిట్ అన్న అనుమతించడం, అంగీకరించడం. కాకపోతే పర్మిట్ అనేది కొంచెం ఫార్మల్ అనమాట. ఎక్కువగా ఫార్మల్గా మనం అఫీషియల్గా వాడడానికి పర్మిట్ వాడతాం. ప్లీజ్ పర్మిట్ మీ టు టేక్ లీవ్ అలా వాడుతుంటాం. అలో అనేది జనరల్ సెన్స్లో వాడుతుంటాం అనమాట, క్యాజువల్గా. అది రెండు వాడుకోవచ్చు. కాకపోతే పర్మిట్ ఈజ్ మోర్ ఫార్మల్ దాన్ అలో. సో పర్మిట్తో చూద్దాం. ద టీచర్ పర్మిటెడ్ ద స్టూడెంట్స్ టు లీవ్ ఎర్లీ. అంటే టీచర్ పర్మిషన్ ఇచ్చారు స్టూడెంట్కి త్వరగా వెళ్ళడానికి. సో స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాం చూడండి. సబ్జెక్ట్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, పర్మిటెడ్. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది టు, ఇక్కడ V1 బేస్ ఫామ్. సరిపోయింది కదా. నెక్స్ట్ ద రూల్స్ పర్మిట్ పార్కింగ్ హియర్. సో రూల్స్ పర్మిట్ చేస్తున్నాయి ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు అని. ద లైఫ్ గార్డ్ పర్మిటెడ్ ద చిల్డ్రన్ టు స్విమ్ ఇన్ ద షాలో ఎండ్. మనం బీచ్కి వెళ్తే లైఫ్ గార్డ్స్ ఉంటారు కదా, లోపలికి వెళ్ళనివ్వరు, కొంచెం చీకటి పడగానే గొడవ చేస్తుంటారు కనుక వచ్చేసేయండి అని. సో లైఫ్ గార్డ్ పర్మిషన్ ఇచ్చేసాడు చిల్డ్రన్కి, ఏమని? టు స్విమ్ ఇన్ ద షాలో ఎండ్. షాలో అంటే డీప్, లోతు ఎక్కువగా లేకుండా తక్కువ లోతున్న ఏరియా అనమాట. అక్కడ స్విమ్మింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఒకవేళ ఇవ్వకపోతే చేయలేరు కదా, అంటే సబ్జెక్ట్ వల్లనే ఆబ్జెక్ట్ ఆ పని చేయగలుగుతుంది. లైఫ్ గార్డ్ పర్మిషన్ ఇవ్వడం వల్లనే చిల్డ్రన్ చేయగలుగుతున్నారు. సో అందుకనే దీన్ని మనం కాజేటివ్ వర్బ్స్ అంటాం. సో ద న్యూ లా పర్మిట్స్ బిజినెస్ టు ఆపరేట్ 24/7. 24/7 అంటే ఏంటండి? పగలు రాత్రి, డే అండ్ నైట్ అనమాట. 24 hours 7 days పర్మిషన్ ఇచ్చేసింది. ఏంటది? న్యూ లా. బిజినెస్ చేసుకోవచ్చు 24/7 అని. అండ్ ద యూనివర్సిటీ విల్ పర్మిట్ స్టూడెంట్స్. యూనివర్సిటీ పర్మిట్ చేస్తుంది, ఫ్యూచర్ టెన్స్, స్టూడెంట్స్ని. దేనికి? టు యూజ్ ద లైబ్రరీ విత్ ఎ వ్యాలిడ్ ఐడి. మీకు మంచి వ్యాలిడ్ ఐడి కార్డు ఉందనుకోండి, అప్పుడు పర్మిషన్ ఇస్తుంది అని అర్థం. సో ఇంతకీ క్లాస్ అర్థమైందా? సో పర్మిట్, అలో రెండింటినీ ఒకే స్ట్రక్చర్తో వాడతాం. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి అర్థమైతే ఒక సెంటెన్స్ కామెంట్ చేయొచ్చు కదా. ఆల్రెడీ లెట్తో ఒక సెంటెన్స్ ఇచ్చాను, మరి పెద్దగా నాకు దాన్ని యూజ్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. సో అర్థమైతే మీరు ఒక కామెంట్ చేశారనుకోండి, అది రైటా రాంగా నేను చెప్తాను. సో ఎంతవరకు రీచ్ అయింది అనేది మనం చూడొచ్చు. సో ఇంకా కాజేటివ్ వర్బ్స్ ఉన్నాయి కదా, మరి నెక్స్ట్ వీకెండ్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మిగతా రోజుల్లో కొంచెం కష్టం. సో ఫ్రైడే నుంచి సండేలోపు మళ్ళీ కాజేటివ్ వర్బ్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, అండ్ డోంట్ ఫర్గెట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.